కేటీఆర్ గారు వచ్చి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తిగా సంపూర్ణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణను అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు తీసుకెళ్తూ ఉంటే కాళ్ళల్లో కట్టెలు పెట్టే విధంగా ఒక ఆలోచనతో వారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న కేటీఆర్ గారు వచ్చి మళ్ళీ మేము ఫార్మా సిటీ తీసుకొస్తాం, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలోనే చెప్పడం జరిగింది, నీకు ఫ్యూచర్ లేదు, ఇంకా ఫ్యూచర్ సిటీ దాకేం పోతావు, నీ వల్ల కాదు అని. మన ప్రాంతంలో ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో నిన్నేదైతే సమావేశం పెట్టినప్పుడు ఫార్మా సిటీని మళ్ళీ తీసుకొస్తామని అంటే ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు కాదు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రజలందరూ కూడా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, లేకపోతే వార్డు సభ్యులు కానీ, ఈ ప్రాంతంలో ప్రతి నాయకులు, గ్రామీణ ప్రజలు కూడా మాకు ఫార్మా సిటీ వద్దు, ఫ్యూచర్ సిటీ కావాలని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళే లెటర్లు ఇస్తూ కలెక్టర్లను కలవడం జరుగుతుంది. అంటే గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించి ఒక మంత్రిగా ఉండి కేటీఆర్ గారు, సబితా ఇంద్రెడ్డి గారు కూడా ఒక అపూర్వమైన అనుభవం ఉన్న నాయకురాలు. ఆమె కాంగ్రెస్లో కూడా మంత్రిగా, టీఆర్ఎస్లో మంత్రిగా ఉండి ఆనాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఫార్మాసిటీ వద్దు అని చెప్పి ఎన్నో సందర్భాలలో ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఎలక్షన్లో కూడా ఆమె చెప్పింది ఫార్మాసిటీ రద్దు చేస్తాను నేను రాగానే. ఇలా ఫార్మాసిటీని, అదే ఫార్మాసిటీని వద్దు అనే విధంగా ఫార్మాసిటీ కావాలని కూడా మాకు ఫ్యూచర్ సిటీ కావాలని చెప్పి గ్రామాలలో వాళ్ళే గ్రామ ప్రజలందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని రచ్చబండల దగ్గర కానీ, అరుగుల మీద కానీ కూర్చొని సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు కూడా లెటర్ ఇయ్య అని చెప్పి ప్రజలు అడుగుతున్న సమయంలో ప్రజలను తప్పుతో పట్టియడానికి. ఎందుకనంటే ప్రభుత్వంలో ఈ 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందనంటే ఒక ఫ్యూచర్ సిటీ అనేది కాదు, ఏ జిల్లాలకు వెళ్ళినా ఆ జిల్లా అభివృద్ధి సంక్షేమం కోసం పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. దాన్ని ఓర్వదాలక ఏదో అన్నారు, ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ చేసి ధనం సంపాదిస్తుండు, రియల్ ఎస్టేట్ చేస్తుండే. రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటే ఈ ప్రాంతం కాదు, ఏ ప్రాంతంలో అయినా చేసే వ్యక్తి. తను దాచుకునే వ్యక్తి కాదు, దోచుకునే వ్యక్తి కాదు. మీలాగా మీ కుటుంబం మొత్తం కూడా హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ, మీ కుటుంబం దోచుకొని ఇవాళ మీ సొంత చెల్లెలే కవిత గారు ఎన్నో సందర్భాలలో చెప్తుంది, అక్కడ కాళేశ్వరాన్ని టోటల్గా భూస్థాపితం చేయడం జరిగింది. ఏ అభివృద్ధి సంక్షేమాన్ని కూడా మీరు డెవలప్ చేయలేరు, మీరు దోచుకోవడానికి తప్ప వేరే విధంగా లేరు అని చెప్పి సొంత చెల్లెలే చెప్తుంది. అలాంటి పార్టీలో ఈ సబితా ఇంద్రెడ్డి గారు కూడా రాజకీయంగా ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి కూడా ఇవాళ వారు ఎంబడెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి జరగకుండా మళ్ళీ ఫార్మాసిటీ కావడం అనేది ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. మీరు ఒక్కసారి ఫార్మాసిటీ ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టి ఫ్యూచర్ సిటీకి మీరు ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా మీరు కూడా పూనుకొనాలి అని చెప్పి గట్టిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాంతం నుంచి బుల్లెట్ ట్రైన్ కానీ, రోడ్స్ కానీ ఎన్నో డెవలప్మెంట్ జరగాలంటే చెప్పి ఆంధ్ర కానీ, ఇటు బెంగళూరు కానీ, కర్ణాటక కానీ డెవలప్మెంట్ మూవ్మెంట్ జరగాలని చెప్పి మనం నిన్న మొన్న చూసాం. ఫ్యూచర్ సిటీలో ఎంతమంది ఇంచుమించు 70-80 దేశాల నుంచి వచ్చి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఫ్యూచర్ సిటీ అంటే ఏంది, తెలంగాణను ఒక రేజింగ్గా తను గుర్తించి అతను ఏదో ఒక రాష్ట్రంతో కాదు, ఒక దేశంతో కాదు, వేరే దేశాలతో పోలుస్తున్నాడు. ఆ విధంగా మనం ఈ ప్రాంతం తెలంగాణను అభివృద్ధి చేస్తానంటే అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది.